యుక్తి బలం. పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండేవాడు. అవంతివర్మ పరిపాలిస్తూ ఉండినప్పుడు ఏటా కరువులు వచ్చేవి. జనం తిండికి లేక అల్లాడిపోతూ ఉండేవారు. కాశ్మీరు ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం. అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తాయి, అంటే కిందకి ప్రవహిస్తాయి. ఆ కారణం చేత నదులు పొంగటం అనేది తరచుగా జరుగుతూ ఉండేది. నిజానికి అక్కడ భూమి చాలా సారవంతమైనది. మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగయి బంగారు పంట పండేది. అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలోనే విత్తసా నది పొంగటము, నది వెలువ సరస్సులోకి ప్రవహించటము, సరస్సు పొర్లి పంటలు నాశనం కావటం జరుగుతూ ఉండేది. అవంతివర్మ ఎంతో ధర్మపరుడు. తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారనుకున్నాడు. దేవుళ్ళకి ఎన్నో పూజలు చేయించాడు, గ్రహాలకు శాంతులు చేయించాడు, యజ్ఞాలు క్రుతువులు చేయించాడు. ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు. ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిన ఒక వార్త పడింది. సుయ్య అనేవాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనపడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నట్లు వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగవాగించి ఆనందిస్తున్నారని, ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సుయ్యను తన వద్దకు పిలిపించాడు. సుయ్య వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. నీవు కాటకాలను పోగొడతానంటున్నావట, నిజమేనా అని అడిగాడు రాజు. చిత్తం మహాప్రభు, వరదలు పోతే కాటకం దానంతట అదే పోతుంది అన్నాడు సుయ్య. వరదలు ఎలా పోతాయి, నువ్వు పోగొడతావా అన్నాడు రాజు. చిత్తం, పోగొట్టగలను అన్నాడు సుయ్య. మేము చేయలేని పని నీ ఒక్కడవు ఎలా చేయగలవు అన్నాడు రాజు. డబ్బిప్పించండి, ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏముంటుంది అన్నాడు సుయ్య. మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో, కానీ వచ్చే 7 వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు. మంత్రి రాజును వారించడానికి యత్నించాడు, కానీ రాజు వినిపించుకోలేదు. సుయ్య ఖజానా నుంచి తాను మోయగలిగిన బంగారు నాణాలు మూట కట్టుకొని బయలుదేరాడు. ప్రజలు అతని వెనకాలే కేకలు పెడుతూ గేల చేస్తూ బయలుదేరారు. రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని కొందరు అన్నారు. సుయ్యతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరు అన్నారు. సుయ్య ఆ ధనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది. ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలోకుండా ప్రవహిస్తుంది. అనేక వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్ళు 2 వైపులా గల కొండల మీద నుంచి దొర్లి వచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడాను. ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావటము, సరస్సు పొర్లటము, పంటలు నాశనం కావటం జరుగుతూ ఉండేది. సుయ్య డబ్బు మూట మోసుకొని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. వాడి వెనకనే అనేక వేల మంది మనుషులు కూడా వచ్చారు. సుయ్య నదికి అడ్డంగా ఉన్న రాళ్ల మీదకు పోయి మూటలోంచి బంగారు నాణాలు తీసి రాళ్ల మధ్య గుప్పిలతో పడేస్తూ అవతల ఒడ్డుకు పోసాగాడు. జనంలో మహాకారాలు బయలుదేరాయి. సుయ్య నిజంగానే పిచ్చివాడని రుజువైంది. లేకపోతే బంగారం ఈ విధంగా నదిలో పారబోస్తాడా? వాణ్ణి ఆపటానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు. జనంలో కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాలను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణాలను ఏరుకోసాగారు. కొద్ది కాలానికి ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. లక్షాది జనం వచ్చి అనేక వందల ఏళ్లుగా నదికి అడ్డంగా ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు. వాళ్ళ ప్రయత్నాలు ప్రోత్సహించడానికి సుయ్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణాలు తెచ్చి కదిలించిన రాళ్ల సందుల్లో పడేసాగాడు. సాయంకాలం లోపుగా రాళ్ల వంతెన దాదాపు నిర్మూలం అయిపోయింది. కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణాలు దొరికాయి. అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు. సుయ్య యుక్తికి అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకొని అవంతివర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.